అండి. మీరెప్పుడైనా మీల్ మేకర్ పకోడీ తిన్నారా? నేనైతే నా స్కూల్ టైమ్స్‌లోనే ఎక్కువగా తినేదాన్ని. నిజానికి ఈ రెసిపీ పరిచయం చేసింది గూడా మా స్కూల్ ఫ్రెండ్సేననమాట. అప్పట్లో ఇవి తినాలంటే పెద్ద ఘనకార్యం. ఇంట్లో తెలిస్తే జంక్ ఫుడ్ కదా! ఎందుకు తింటున్నారు? హెల్త్ పాడైపోద్దని ఎక్కడ తిడతారో అని సీక్రెట్‌గా మరీ తినేవాళ్ళమనమాట. అప్పట్లో చదువు విషయం పక్కన పెడితే తిండికి మాకు మంచి డెడికేషనే ఉండేది. ఇవే కాదులెండి చాలా ఫన్నీ థింగ్స్ అయితే చేసేవాళ్ళం. అవన్నీ స్వీట్ మెమరీస్ అనమాట. ఇప్పుడు తలుచుకుంటే చాలా నవ్వుకుంటాము అండ్ ఎమోషనల్‌గా కూడా ఫీల్ అవుతాము. మళ్ళీ ఆ డేస్ తిరిగి రావు కదా అని. సో, నా స్కూల్ డేస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ ఎక్కువ ఇంట్లోనే చేయించుకునేదాన్ననమాట. అంటే ఎక్కువ తినేదాన్ని కూడా కాదు. ఎప్పుడైనా ఇంట్లో చేయమంటే శనగపిండి వేసి చేసేవారు. బట్ ఈ మధ్య నేనైతే ఈ రెసిపీ ట్రై చేశాననమాట. అంటే శనగపిండి కాకుండా వేరేలా మనం ట్రై చేయొచ్చా? బావుంటదా? బాగోదా? అని చెప్పి నేనైతే కొత్తగా ట్రై చేశాననమాట. సక్సెస్ అయింది. సూపర్ హిట్ అయిపోయింది. టేస్ట్ కూడా చాలా బావుంది. అందుకే ఆ రెసిపీ మీతో కూడా షేర్ చేసుకుందామనైతే ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. జస్ట్ ఒక 5 నిమిషాల్లో ఈజీగా అయిపోతుందండి. పిల్లలకి కూడా చాలా నచ్చేస్తుంది. ఈవినింగ్ టైం పిల్లలకి అప్పుడప్పుడు ఇలా స్నాక్స్‌లా ప్రిపేర్ చేసి పెడితే హ్యాపీగా తినేస్తారు గదా! సో, ఆ రెసిపీ ఏంటనేది చూసేద్దాం ఇక లేట్ చేయకుండా. దానికన్నా ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ టార్గెట్ వచ్చేసి 1000 సబ్స్క్రైబర్స్ మీ అందరికీ తెలుసు కదా! కాబట్టి ప్లీజ్ లైక్ చేసి ఛానల్‌నైతే సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్‌ని మాకు అందిస్తారనైతే కోరుకుంటున్నాను. ఇక రెసిపీ చూసేద్దాం. ఈ మీల్ మేకర్ పకోడీ రెసిపీ చేసుకోవడానికి ఫస్ట్ అయితే నేను ఒక కప్ వరకు కూడా మీల్ మేకర్ అయితే తీసుకున్నాను. అవి హాట్ వాటర్‌లో అయితే నానబెట్టుకోండి. ఇక్కడ ఏంటంటే కెమెరాలో వాటర్ కనిపించట్లేదు. అందుకే అనమాట తెగ కష్టపడుతున్నాను మీకు వాటర్ చూపించేయాలని. సో, ఒక 5 మినిట్స్ నానబెట్టుకుంటే సరిపోద్దండి. ఎక్కువ సేపు అయితే నానబెట్టొద్దు. ఎందుకంటే మీల్ మేకర్ బాగా మెత్తగా అయిపోతాయి. బాగోదనమాట. కాబట్టి ఒక 5 మినిట్స్ నానబెట్టండి. సో, ఇవి నానేలోపుగా మనం ఎందుకు ఖాళీగా కూర్చోవడం, మిగిలిన ప్రాసెస్ అయితే చేసేద్దాము. ఈలోపు అయితే ఒక బౌల్ తీసుకుని అందులో కారం అయితే ఒక స్పూన్ వరకు వేశాను. అంటే తక్కువ వేసుకోండి అని కూడా నేను చెప్పను. ఒక స్పూన్ ఖచ్చితంగా వేసుకోండి. కారం ఎక్కువ ఉంటేనే బావుంటుంది. తర్వాత సాల్ట్ అయితే లైట్‌గా వేసుకోండి అంతే. తర్వాత ధనియాల పొడి అయితే ఒక చిన్న స్పూన్ అయితే వేశాను. నెక్స్ట్ వచ్చేసి కార్న్ ఫ్లోర్ కూడా యాడ్ చేసుకున్నాను. ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యే విధంగా అయితే కలిపేసుకోండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా నేను వాటర్ గట్రా ఏమీ యూజ్ చేయలేదు. జస్ట్ నేను నార్మల్‌గానే కలిపేశాను. కాబట్టి వాటర్ అయితే యాడ్ చేయొద్దు. తర్వాత ఇందులో మీల్ మేకర్ అయితే యాడ్ చేసేసుకోండి. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, నీట్‌గా కలుపుకోండి. అంటే ఆ మీల్ మేకర్‌కి మొత్తం ఆ పౌడర్ అంతా కూడా ఏదైతే మనం కారం ఇవన్నీ వేసామో అవన్నీ కూడా బాగా పట్టే విధంగా అయితే మిక్స్ చేసుకోండి. అలా కలపడం వల్ల మనకి టేస్ట్ అయితే చాలా బావుంటదనమాట. అలా కలిపేసిన తర్వాత ఒక 5 మినిట్స్ అయితే పక్కన పెట్టేసేయండి. అంటే ఆయిల్ హీట్ అయ్యేదాకా పక్కన పెట్టుకోండి. గుర్తుపెట్టుకోండి హై ఫ్లేమ్‌లో పెట్టి మాత్రం వేపకూడదు. అలా వేపితే బాగా రావన్నమాట. సో, ఇక్కడ నేను ఆయిల్ అయితే చాలా సేపు అలా వదిలేసి వీడియోలు తీసుకుంటా కూర్చున్నాను. ఈలోపు ఆయిల్ చాలా హీట్ అయిపోయింది. హై ఫ్లేమ్‌లో పెట్టేసి ఎళ్లి ముచ్చట్లు చెప్పుకుంటున్నాననమాట. కొంతసేపటికైతే నాకు గుర్తొచ్చింది. సో, మీరు అలా చేయకండి. అది ప్రమాదం. ఇంకా అవి ఫ్రై అయ్యేలోపుకి ఇక్కడ నేను చేస్తున్న ఘనకార్యం ఏంటంటే, ఈ వీడియో షూట్ చేసినప్పుడు ఎండ అయితే ఉందండి బాబు. విపరీతంగా ఉందనమాట. ఇంకా దాహం నాకైతే. డ్రింక్స్ తాగానంటే ఇంక మా ఇంట్లో వాళ్ళు డైట్ అంటావు, అదంటావు, ఇదంటావు అని చెప్పి తిట్లెడతారనమాట. సో, మనకి ఎందుకండి ఆ తిట్లన్నీ. ఇంట్లో ఎప్పుడో డీమార్ట్‌కెళ్ళినప్పుడు తీసుకున్నాననమాట. అంటే ఎప్పుడో కాదు. కొన్ని మంత్స్ బ్యాకే తీసుకున్నాను. అప్పటి నుంచి ట్యాంక్ అయితే అలా ఉందనమాట. సో, ఇంక ఇంట్లో ఎలాగో ఉంది కదా! వేస్ట్ చేయడం ఎందుకని చెప్పి ట్యాంక్ కలుపుతున్నాను ఇప్పుడు. ఏదైనా ఒకటేలెండి. హెల్త్‌కి ఏదైనా మంచిది కాదు. కానీ ఇదొక సాటిస్ఫాక్షను. ఇంట్లో కలుపుకొని తాగేస్తే ఇంక ఇంట్లో కనిపించదు కదా! సో, అదనమాట మన ప్లానింగ్. ఈ ట్యాంక్ గోలంతా అయ్యేసరికి మీల్ మేకర్ పకోడీ అయితే రెడీ అయిపోయింది. ఇందులో అయితే నేనిప్పుడు ఉల్లిపాయ, అదేవిధంగా ఒక చెక్క నిమ్మరసం అయితే వేస్తున్నాను. ఎవరికైనా కావాలి అంటే ఫస్ట్ ఉల్లిపాయల్లో కొద్దిగా కారం, అదేవిధంగా సాల్ట్, నిమ్మరసం వేసుకుంటే ఇంకా చాలా బావుంటది. బట్ నేను ఎందుకు వేయలేదు అంటే ఇది నేను మాత్రమే కాదు కదా! ఇంట్లో వాళ్ళు కూడా తింటారు కాబట్టి. నేను కారం అయితే అంత ఎక్కువ యూజ్ చేయననమాట. ఇంట్లో వాళ్ళు తినే వంటల్లో అయితే బేసిక్‌గా. నాకైతే ఎప్పుడు ఇదే అలవాటు. సో, నేనైతే ఒక్కరిదానికే చేసుకున్నప్పుడైతే మాత్రం ఇంక చూడక్కర్లేదు. కారం బీభత్సంగా యేసుకుంటాను. ఎంత తిట్టినా అదొక అలవాటనమాట. నేను చేసుకున్నప్పుడు మాత్రం ఉల్లిపాయల్లో కొద్దిగా కారం, ఉప్పు, నిమ్మరసం వేసుకొని తింటాను. ఒక్కొక్కసారి పర్వాలేదు. కానీ అస్తమానం అలా తినకూడదు. సో, చూసారు కదా మీల్ మేకర్ పకోడీ ఎంత ఈజీగా అయిపోయిందో. 5 నిమిషాలు కూడా పట్టలేదు నాకు తెలిసి. ఇంట్లోనే ఈజీగా బండి మీద టేస్ట్ వచ్చేలా అయితే ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. మనమైతే ఇంట్లో హైజీనిక్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బావుంది. ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో, ఇదే అండి ఇవాల్టి వీడియో. మీకు నచ్చిందా? అయితే లైక్ చేయండి. అలానే మన ఛానల్‌ని అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మన ఛానల్ టార్గెట్ వచ్చేసి 1000 సబ్స్క్రైబర్స్ అండి. మీ అందరి సపోర్ట్ ఉంటే తొందరలోనే 1000 సబ్స్క్రైబర్స్‌ని అయితే రీచ్ అవ్వగలుగుతాము. థాంక్ యూ. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.